4వ తరగతి తెలుగు వాచకం పాఠం 1 దేశభక్తి. అసలు దేశభక్తి అంటే ఏంటి? ఈ దేశభక్తి గేయాలు మనం ఎందుకు నేర్చుకోవాలి? దేశభక్తి గేయాలు మనలో దేశభక్తిని పెంచుతాయి, జాతీయ సమైక్యతకు తోడ్పడతాయి, నైతిక విలువలను పెంచుతాయి, సమాజంలో మనుషులు మెలగవలసిన విధానాన్ని తెలపడమే ఈ పాఠం యొక్క ముఖ్య ఉద్దేశం. ఇక్కడ గేయం ఇచ్చారు. ఏంటది? దేశమును ప్రేమించుమన్నా. దేశమును ప్రేమించుమన్నా, మంచి అన్నది పెంచుమన్నా, వట్టి మాటలు కట్టి పెట్టోయ్, గట్టి మేల్ తల పెట్టబోయ్. దేశమును ప్రేమించుమన్నా, మంచి అన్నది పెంచుమన్నా, వట్టి మాటలు కట్టి పెట్టోయ్, గట్టి మేల్ తల పెట్టబోయ్. పాడి పంటలు పొంగి పొరలే, దారిలో నువ్వు పాటుపడవోయ్. తిండి కలిగితే కండ కలదోయ్, కండ కలవాడేను మనిషోయ్. పాడి పంటలు పొంగి పొరలే, దారిలో నువ్వు పాటుపడవోయ్. తిండి కలిగితే కండ కలదోయ్, కండ కలవాడేను మనిషోయ్. దేశాభిమానం నాకు కద్దని వట్టి గొప్పలు చెప్పుకోకోయ్. పూని ఏదైనా ఒక మేల్ కూర్చి జనులకు చూపవోయ్. దేశాభిమానం నాకు కద్దని వట్టి గొప్పలు చెప్పుకోకోయ్. పూని ఏదైనాను ఒక మేల్ కూర్చి జనులకు చూపవోయ్. సొంత లాభం కొంత మానుకు, పొరుగు వారికి తోడుపడవోయ్. దేశమంటే మట్టి కాదోయ్, దేశమంటే మనుషులోయ్. సొంత లాభం కొంత మానుకు, పొరుగు వారికి తోడుపడవోయ్. దేశమంటే మట్టి కాదోయ్, దేశమంటే మనుషులోయ్. చెట్టపట్టాల్ పట్టుకొని దేశస్థులంతా నడవవలెనోయ్. చెట్టపట్టాల్ పట్టుకొని దేశస్థులంతా నడవవలెనోయ్. అన్నదమ్ముల వలెను జాతులు మతములన్నీ మెలగవలెనోయ్. అన్నదమ్ముల వలెను జాతులు మతములన్నీ మెలగవలెనోయ్. ఇది గేయం. దేశమును ప్రేమించుమన్నా, మంచి అన్నది పెంచుమన్నా అంటే ఏంటి? మనం పుట్టినటువంటి దేశాన్ని నిత్యం ప్రేమించాలి. మంచిని మాత్రమే పెంచుతూ చెడు చేయకూడదు. వట్టి మాటలు కట్టి పెట్టోయ్. వట్టి మాటలు అంటే అనవసరమైన ఊరికే మాట్లాడే మాటలు. వట్టి మాటలు కట్టి పెట్టోయ్. ఊరికే అనవసరమైన మాటలు మాట్లాడుతూ సమయాన్ని వృధా చేయవద్దు. గట్టి మేల్ తల పెట్టవోయ్. ఏదో ఒక పని చేస్తూ జీవించాలి. గట్టి మంచి మేలు తలపెట్టు. దేశం కోసం మేలు చెయ్యి అని. ఇక 2వ చరణం. పాడి పంటలు పొంగి పొరలే, దారిలో నువ్వు పాటుపడవోయ్. పాడి పంటలకు నిలయం వంటిదిట మన దేశం. మన దేశం పాడి పంటలకు నిలయం. అలాంటి పాడి పంటలను పెంచడానికి నువ్వు కృషి చెయ్యి. దానిలో నువ్వు పాటుపడవోయ్. తిండి కలిగితే కండ కలదోయ్. మనం తిండి తింటేనే కదా మనకి బలం వస్తుంది. తిండి కలిగితే కండ కలదోయ్, కండ కలవాడేను మనిషోయ్. మనం తింటేనే మనకు బలం వస్తుంది. బలం ఉన్నప్పుడే మనం ఏదో ఒకటి చేయగలం. అలాంటి వాడే మనిషి అని చెప్పవచ్చు. కాబట్టి ఆహారాన్ని ఉత్పత్తి చేయడానికి కృషి చేస్తూ ఉండు. పాడి పంటలు పండించు. దేశాభిమానం నాకు కద్దని వట్టి గొప్పలు చెప్పుకోకోయ్. గొప్పలు
అంటే నాకు ఎంతో దేశాభిమానం ఉంది, నాకు దేశం అంటే చాలా భక్తి ఉంది అంటూ ఊరికినే గొప్పలు చెప్పుకోకు. పూని ఏదైనా ఒక మేల్ కూర్చి జనులకు చూపవోయ్. పూని ఏదైనా ఒక మేల్ కూర్చి జనులకు చూపవోయ్. అటువంటి మాటలు గొప్పలు మానేసి దేశం కోసం ఏదో ఒక పని చేస్తూ సమాజానికి మేలు చేస్తూ జీవించు. సొంత లాభం కొంత మానుకొని సొంత లాభం కొంత మానుకు పొరుగువారికి తోడుపడవోయ్. కేవలం నీకోసమే నువ్వు బతక్కు. సొంత లాభం అంటే లాభం కోసం నువ్వు బతక్కు. కొంత పొరుగువారంటే ఇతరులు లేదా సమాజంలో మిగిలిన వారు. సమాజంలో ఉన్నవారికి ఇతరులకు నువ్వు మేలు చేసే పనులు కూడా చెయ్యి. అంతేగాని ఓన్లీ నీ సొంతం కోసం నీ పనులు మాత్రమే చేసుకోకు. ఎదుటి వారికి సహాయం చెయ్యి. దేశమంటే మట్టి కాదోయ్, దేశమంటే మనుషులోయ్. అంటే పొరుగువారికి, సమాజంలో ఉన్నవారికి, ఎదుటివారికి సేవ చెయ్యి. కష్టాల్లో ఉన్నవారికి సహాయం చెయ్యి. ఎందుకంటే దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులు మాత్రమే. అలాంటి మనుషుల మేలు కోసం నువ్వు నిత్యం కృషి చేయాలి. చెట్టపట్టాలు పట్టుకొని దేశస్థులంతా నడవవలెనోయ్. చెట్టపట్టాలు పట్టుకొని దేశస్థులంతా నడవవలెనోయ్. దేశ ప్రజలంతా ఒకరి చెయ్యి ఒకరు పట్టుకొని దేశంలో ఉన్న ప్రజలందరూ ముందుకు నడవాలి. అన్నదమ్ముల వలెను జాతులు మతములన్నీ మెలగవలెనోయ్. అన్ని జాతుల వారు, అన్ని మతాల వారు అందరూ కలిసిమెలిసి ఉంటూ అన్నదమ్ముల్లా ఉంటూ ఆనందంగా ఉండాలి. అప్పుడే మన భారతదేశం అభివృద్ధి చెందుతుంది అని తెలియజేశారు. ఎవరు ఈ గేయం రాసింది? గురజాడ అప్పారావు గారు. ఈ గేయం రాసింది ఎవరు? గురజాడ అప్పారావు గారు.